అయిపోయింది ఇంతగానం చాలా లొల్లైతే కలవనికైనా సిద్ధంగా ఉన్నా చేయిస్తలేడు ఆయన. నేను ఇయ్యను రా, నీకేమంటే అరే ఈరా నాకెందుకు అరే ఇచ్చేసి చెప్తున్నా ఇప్పుడు అందరూ కలిసి వీడియో చేసి వెల్కమ్ టు ఫన్ బై జెట్. మనోళ్ళు అయితే మొన్న ఒక వీడియో తీసుకుంటే అవన్నీది బైక్ డ్యామేజ్ ది అయితే చిన్న ఇష్యూ అయిపోయింది. ఎవరు ఫోన్ చెప్తలేరు, ఏం చేస్తలేరు. అయితే ఈరోజు అయితే ఒక వీడియో తీసుకుని వచ్చేసిన. అలాగే మీ ముంగటనే ఫోన్ చేస్తా, వాళ్ళు చెప్తారో లేపురో చూద్దాం. ఏం లేదు, ఇప్పుడు మనోళ్ళకి అయితే ఇంకో ఫోన్ చేస్తా, చూడండి రెస్పాండ్ అవుతారో వారు. నువ్వు బన్యానికి అయితే చేస్తున్నా. మళ్ళీ ఒకసారి చేద్దాం గాయస్, చెప్తాడే రాదు ఫోన్. చెప్తలేడు గాయస్, ఇట మన్యానికి అయితే చేద్దాం. వీళ్ళతో ఒక బాధ అయిపోయింది కాదు, నాకేం చేయాలి అర్థం అయితలేదు. హలో హలో మనీ, హలో హలో ఏడా ఏమైనా ఫోన్ లేదు, ఏం లేదు. ఒక 3-4 రోజుల నుంచి 3-4 రోజుల నుంచి ఫోన్ లేదు, ఏం లేదు. ఫోన్ చేస్తే లేపుతలేరు. ఇప్పుడు ఏదో సడన్ గా చేస్తే లేపిన ఫోన్ అట్లని. ఆ గొడవ వాళ్ళ ఇంటి దాకా వచ్చారు. మళ్ళా అది బండి కోసం ఇప్పుడు ఏం చేయలేం ఆ గొడవని. అయితే మా ఇంట్లో గిట్ట అట్లా ఇంటి దాకా వచ్చేసి ఏం చేయలేదు. ఎంత సీరియస్ అయిపోతుందా బాయ్ మీరు ఆ బండి ఇంత డ్యామేజ్ చేస్తే? ఇక ఏందో ఏమో, ఇక వీడియో తీసాం దా ఇడికి. ఏమంటారు ఈ వెంచర్లకి, ఇది ఏమంటారు దీనికి? తుగుడవైతే వాళ్ళ ఒక వెంచర్ ఉంటుంది చూడు, బ్రిడ్జ్ కాదా? అప్పుడు ఒక వీడియో తీసుకుంటే చూడు, వెంచర్ లాగా అయితే రా. బన్నీగాడు ఫోన్ లేపుతలేడు, దాని కూడా తీసుకున్నాడు. యశ్వంత్ గారు బ్లాక్ లేచి నన్ను. బన్యానికి దబ్బును రా, మీకు వచ్చి కూడా నేను చాలాసేపు అవుతుంది ఇక్కడ. మనోళ్ళు అయితే వస్తారంట ఐస్, చూద్దాం ఇప్పుడైతే ఏమంటారో మాట్లాడదాం. ఇట్లా అస్సలు అనుకోలేను ఇట్లా అయిపోతుంది అని. వీడియోది చాలా ఘోరంగా అయిపోయింది. ఇప్పుడు మనోళ్ళు అయితే వస్తారు, చూద్దాం ఏమంటారు. చూద్దాం. 3 hours later. మనోళ్ళు అయితే వస్తారంటే ఇప్పుడు ఏడో తెలియదు. మనోళ్ళు అయితే వచ్చేసి రెండు, ఇప్పుడు చూద్దాం ఏమని మాట్లాడుకో. వీడియో పెట్టినావా? అది ఏమంటారు, మొన్న నుంచి ఫోన్ చేస్తలేదు, ఏం లేదు. ఆడు పులియాడు చెప్పింది వీడియోలకు రావద్దని. ఏం వీడియోలకు అయితే ఇంకా వీడియో అంతా తీసుకుంటారా రా? అరే ఏం చేద్దాం, మళ్ళీ మనం ఫోన్ చేసి అడుగు. మళ్ళా ఫోన్ లేపినాడు ఆడు. ఒకసారి నువ్వు చేయి, నువ్వురా ఫోన్. ఫోన్ చేయి బండి ఉంటుంది చూడాలి, బండి బొమ్మ ఫోన్ లో బ్యాలెన్స్. యశ్వంత్ గాడు మొత్తం ఓవర్ వేస్తున్నాడు, మొత్తం బ్లాక్ చేసిండు. బిజీ అని వస్తున్నాను. మీరు డయల్ చేస్తున్న నంబర్ మళ్ళీ కట్ చేసి మళ్ళీ దయచేసి
call is speaking to someone else. You can wait or call again later. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు. వాడైతే కావాలని ఫోన్ లేపుతుండు హలో? లేపిండు. హలో చూడండి guys, ఎంత ఓవర్ చేస్తున్నాడు, కట్ చేసేది. హలో ఏమైంది? ఇగో ఈ సర్దాగాడు పిలుస్తుంది ఇద్దరా, మీ సర్దాగాడు పిలుస్తుంది. మొన్న కూడా గొడవ మీది అది పిలుస్తుంది ఇడికిరా. ఏ రారా ఈడ వీడియో పెట్టినాడు దాడికి రా, ఇప్పుడు మాట్లాడుతున్నాడు మా మీద అంటుందా. నువ్వైతే రారా అడిగి, ఆయన వచ్చాడు మళ్ళా. ఇదే మన తుగుడమే తోలం ఆ వెంచర్లకు రా పాపోటి తుమ్ముంగల దప్పంట వస్తున్నంట మనోడు చూద్దాం ఇప్పుడు ఏమంటాడు. మళ్ళీ అయితే ఫోన్ చేయి, ఇంకొస్తాడు కాదు, మినిమం 10-15 minutes అయితే అయిపోయింది. సరేమో వస్తున్నామా అందరు చూద్దాం ఎట్లయితుందో. హలో ఏడున్నావురా? వస్తున్నా, చెప్పు. ఏడున్నారు మీరు? ఇదే ఇక్కడికి రా, ఏమంటారు ఈ వెంచర్లకు లంచ్ బ్రేక్ అడిగి రా, ఈ లోపలికి వచ్చేసాయి రైట్ సైడ్ కనబడుతుంది. అందరం ఉన్నందా? బట్ స్టార్ట్ కాల్స్ వస్తుంది లేదు నాకు, ఏం వీడియోనో ఏమో అది వస్తుంది వచ్చిండు ఆడతో. వాడైతే వస్తుండు, ఇప్పుడు ఏమంటాడు చూద్దాం. మాట్లాడతాడు ఫోన్ చేస్తాడే అంట. ఫోన్ ఇక నాకు తెలియదు కానీ వీడియోలోకి రమ్మంటలే అంటాడు, అదే బాధపడుతుంది. కెమెరా ఉన్నాడు. నాకు తెలియదు, ఆయన చెప్పా నాకు తెలుసు. మాట్లాడు, నేను మాట్లాడంట. మాట్లాడరా, పిలిపించినా. ఇగో మొన్న అయిన గురించి నాకు తెలుసు అది, కానీ నేను మాట్లాడా అంతోని. నేను నీ చెప్పు ఏమైందో. ఆడు పిలిచిపోయింది నేను పిలిపించింది. ఇక ఆడు పిలిపించినంటే నాకు అవసరం లేదు. మన ఏ మాట్లాడరా, ఏం మాట్లాడతావు? అవసరం లేదు అనుకోను కానీ ఇప్పుడు ఏమన్నా మధ్య నన్ను బక్కురా అని చేస్తారు. ఇప్పుడు మీ ఇద్దరు మాట్లాడరా, పిలిపించినాయిడా అరే బండి ఇష్యూ అయింది బాయ్. బండి ఇష్యూ అయితే ఇక వాళ్ళ ఇంట్లో ఇగో అంటే ఎక్కువ రాలే, మా వాళ్ళు వచ్చిరు వచ్చేయమని. అంటే ఇక బండి కాడికి గజర అది గలీజ్ అయిపోయింది బండి మొత్తం, నాకు తెలుసు అది. అది వేరే అయింది కానీ అద్దు చెప్తే గలీజ్ అనిపిస్తుంది. మనోడు పెట్టిరు, ఓనాడికి పెట్టిరు, నాకు తెలియదు. కెమెరా ఒకటి పెట్టినంటే మళ్ళా 3-4 రోజుల నుంచి వీడియో లేవు ఏం లేవు, ఫోన్ చేస్తే ఫోన్ లేపుతలేరు, ఏం లేపుతలేరు. మొన్న అయినా గురించి తెలుసు కదా, చేయలు ఎట్లా లేపుతున్నా నాకు తెలుసు అది. నువ్వు కూడా తప్పేరా, అందరు మీకు లేపినావు నువ్వు కూడా. ఇగో వద్దు. అవార్డు ఇస్తాడు అప్పుడు మీరు వీడియో ఎందుకు ఇచ్చారు మళ్ళీ? ప్రూఫ్ ఉండాలి మళ్ళీ, నువ్వు కొట్టినావు ఏమైనా అయితే మళ్ళీ ప్రూఫ్ ఉండాలి కదా మాకు కూడా. ఇప్పుడు మీకు ఏమన్నగితే వస్తలేదు నాకు, ఇప్పుడు ఏమన్నా అర్థమవుతుంది. మీరు మొన్న అయినా గురించి నాకు తెలుసు, ఎంత అయిందో నాకు అన్ని తెలుసు. నువ్వు నువ్వు కొట్టినావు. అదే అసలు అన్నాడు. వేరేడు అయితే కొడతాడు, వీడు మనోడే మననే కొట్టిండు. అది గలీజ్ అయిపోయింది, అందరు తెలుసు అది. అయినా కానీ నేను వీడియో పెట్టేసిన, పెట్టాము కానీ ఇదేముంది కానీ. వాళ్ళకు కూడా బండి తెలియదు కదా, మన బండి ఎట్లా చేసిండో మనకు తెలుసు. ఆయన చేయలే వాటిండు, ఆయనతో ఎందుకు మాట్లాడతాం మనం? అది కూడా కరెక్టే. బండి నువ్వు కూడా ఏది తప్పురా, నువ్వు మళ్ళీ అది కూడా రివర్స్ మాట్లాడాడు. ఇప్పుడు ఆయన బండి కాబట్టి సీరియస్ అవుతారు రా, నువ్వు తగ్గాలి. నువ్వు ఆగడానికి కొట్లాడ ఇంత అయిందా, ఇంత ఆపినా కూడా ఆపుతారా నువ్వు మొత్తం. ఒక మాట, ఫోన్ ఎందుకు చేయాలి చెప్పు? నేను ఎందుకు చేస్తాను ఫోన్? అన్నప్పుడు మీరు ఛానల్ ఎందుకు ఇచ్చారు మళ్ళా? ఛానల్ తీసామంటే మేము చేసుకుంటాం మళ్ళా. సరే నేను జరిగిపోతా మళ్ళా, మీ ఇష్టం అది. నేను చెప్పలేను. ఇగో నేను జరిగిపోను అంటే, నేను అసలు ఛానల్కి వెళ్ళిపోవాలని అంటలేను, ఉండమని అంటలేను. మళ్ళా సరే మేము తీసుకుంటామని నువ్వే అంటున్నావు మళ్ళా. మేము తీస్తామని అన్నా, నేను మేము తీసుకుంటాం అని. అదే అంటే సపరేట్ అండి నేనేమన్నా. సపరేట్ అంటే మొన్ననే అయింది కానీ సపరేటో కాదు అసలు, తెలుసు అందరికి సపరేటో కాదు. మన ఇప్పుడు ఏమంటారు అసలు కెమెరా ఎందుకు పెట్టినావు కదా చెప్పు. మనం కెమెరా ఎందుకు పెట్టిరంటే అరే కెమెరా తెలవాలా నాలుగిడ్డ 3-4 నుంచి వీడియోలు వస్తాయి. ఫోన్ చేస్తే ఫోన్ లేపుతలేరు, ఏం లేరు. మళ్ళా ఏంది ఫోన్ లేవాడ? అదే ఫోన్ లేవాడతా నేను, ప్రతి ఒక్కరిని ఫోన్ లేవాడతా, నీదాని కాదు, ప్రతి ఒక్కరిని లేవాడతా. కానీ నువ్వు అన్న చేసినావు, అది నాకు తెలుసు ఎందుకు చేసినావు. నీ పగుందా మళ్ళీ ఎట్లా నాకు అర్థం కాదు కానీ, అది గలీజ్ వేసేసావు నువ్వు మొత్తం. బండి చేపిస్తాడు, చేపియాలిగా, నువ్వు కొట్లాడ మీదకే వస్తున్నావు. అంత పగుంది మరి నాకు. అరే ఇప్పుడు అదేరా, ఇప్పుడు వాడు బండి కొనుక్కుండు, ఆడెందుకు ఇంట్లో కొట్లాడి అన్ని బండి కొనుక్కుని నీ మీద నమ్మకంతో నీకు ఇచ్చిపోయింది, మాకే లేదు.
నువ్వు నమ్మకంతో ఇచ్చినప్పుడు నువ్వు నమ్మకంతో మళ్ళీ ఆయనకి ఇయ్యాలి. మళ్ళీ బండి నువ్వు వీలు ఎందుకు కొట్టినావు? మళ్ళీ వీలు కొట్టాను అరే నేను వెళ్ళిపోతున్నారా గంతో మాట్లాడు గల్లీలో అట్లా ఎట్లా పెడతారు? అరే, ఆడ బండి మనీ. కదా, నువ్వు కూడా ఫోన్ చేయను ఇంటికి పోయినా గంతో మాట్లాడు మాట్లాడబోతుండ్రా. అరే ఏం మాట్లాడాలిరా ఆయన అరే, వస్తుండు చెప్తా. ఆడు ఎంత చేసి నీకు తెలుసా? నీ మీద ఎగిరి ఆమెకి అందరి మీద ఎగిరిండు. ఇప్పుడు అదంతా ఓన్ రా. ఇప్పుడు చెప్తే అందరూ కానీ అవో మొన్న కొట్లాడ వల్ల అవో ఆయన హ్యాండ్ కూడా అవో చేయి కూడా అది ఒక ఇరిగి చెప్పాలి. కుట్లేను కొట్లాటలు ఎందుకురా మాట్లాడుతుందా దానికి ఎందుకు? మీరే పెద్ద చేసుకుంటారు బాయ్. ఏమన్నా చిన్న ఇష్యూ దానికి ఇంటి దాకా వచ్చేస్తారా ఏమన్నా? అరే బండి రా అర్థం చేసుకోవాలి. అరే ఇష్యూ ఇష్పెట్టు ఈడంటే అర్థం చేసుకుంటారా? ఇంట్లో అడుగుతున్నా మళ్ళీ మనం ఏం చెప్తాం? నేను వేరే బండి మీద వచ్చిన. ఆ బండి ఎడబెట్టినా అది షోరూమ్ లోనే ఉంది. నేను చేపిస్తున్నా ఆ బండిని. నాకు అవసరం లేదు. ఇప్పుడు ఆడు పోతున్నాడు ఏం చెప్తావు మరి చెప్పు. ఇప్పుడు బండి ఎంత అయిందో చెప్పిర్రా బాయ్. బండి చెప్పేమంటున్నా వద్దుమని చెప్పేసి. ఏం ఆడు చేపించుకుంటున్నా ఆల్రెడీ. ఎందుకంటే బడ్జెట్ ఎంత అని చెప్పి ఇచ్చేసాం. ఏమో అదే బడ్జెట్ అప్పుడు అప్పుడు ఇస్తే అయిపోతుంది కదా మళ్ళీ ఉండే కాదు. నీకు ఆడ చెప్పిండు ఆడు ఎంత అరే బండన్న వేసిరా అని చెప్పిండు. నువ్వేమన్నా ఏం చెప్తున్నావు? అయిపోతుందా? ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నాం. బండి ఇచ్చిన తర్వాత అన్న ప్లీజ్ బండి అయిపోయి అని అడుగుతాం పోయి దగ్గరకు పోయి. అది ముగ్గురు అంటే సీరియస్ గా నీకు మంచి బండి మాట్లాడారు. ఇచ్చింది పోయి అన్ని పోయింది అన్న నీ కాలు పట్టుకొని అన్న బండి మంచి చెప్పి అన్న నేను అడుగుతా నేను. అరే బాయ్ ఇంకో ఫస్ట్ మీరే ఇదే మాట కరెక్ట్ మాట్లాడితే బండి ఎందుకు చెప్పారు చెప్పు. అరే ఏం మాట్లాడిన అరే తప్పు లేదురా. ఇప్పుడు వాడు అడిగిండు అరే బండన్న చెప్పిరా అని అన్నాడు. నువ్వేమన్నా చేపినా అని చెప్పి సీరియస్ అయినా మళ్ళీ మేమేం చేయాలా మళ్ళా? అంతే. అరే పగలున్నానికి సీరియస్ అంటాడు నాకు తెలుసు అది. ఉన్నతోనే ఇప్పుడు పిలిపించిన. ఇప్పుడు అంత కొట్లాడదామని చూస్తున్నా మళ్ళీ. ఇప్పుడు ఏదో డిసిషన్ చెప్పరా అండి ఏందో చెప్తావు చెప్పు. ఎందుకు పిలిపించినావు మళ్ళా? ఏ వీడియోలో కాదు దానికోసం పిలిపించిన. మరి ఏమన్నా చెప్పు మళ్ళా. ఇగో నేను ఇప్పుడు ఆడియన్స్ కూడా తెలియాలి. ఇప్పుడు ఇంత 2 రోజులు 3-4 రోజులు వీడియో రాక అయింది. మళ్ళీ అది కూడా చెప్పాలి వాళ్ళకి. మళ్ళీ ఎందుకు వీడియో రాలే అని చెప్పు. అలా వీళ్ళు కూడా చెప్తున్నాగా. అసలు కెమెరా నేనే పెట్టుకోండు వచ్చింది తెచ్చుకుని ఇక నేనే పెట్టుకోండు ఇక నేనే మాట్లాడేదిగా. ఇక నువ్వేందా చెప్పేసి వాళ్ళకు అసలు నువ్వు ఏమనుకుంటున్నావు ఇక చెప్పేసి నువ్వే చేసినావు మొత్తం నేను అమ్మన్నాడు వీడియోలో. ఇంకో మన అయితే ఇట్లా ఓవర్గా మాట్లాడేస్తారు. ఏం అననికి వస్తలేదు. ఇప్పుడు ఏమన్నా అంటే మొత్తం నువ్వే చేసుకో. నువ్వే మాట్లాడుతున్నావు. ఏ నొప్పి ఉందా దాగా కొంచెం ఏమనలేరా? సరే నేను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను. అదేం లేదు. ఎందుకు పోతావురా? ఇప్పుడు మాట్లాడడానికి వచ్చిండు మాట్లాడు. పిలిపిస్తే ఎందుకు పిలిపించావు? ఊరికి అనకుండా మాట్లాడి అందరు ఒక సారీ తప్పు అయిపోయింది. నీ కూడా చెప్తా కాలు పట్టుకొని సారీ చెప్పమని చెప్తాం మళ్ళీ. నువ్వు ఇట్లా అనగా ఇప్పుడు మాట్లాడు. మాట్లాడుకుంటే నీకు వస్తుంది. సారీ నేను చేసిన అనుకో నీకు సారీ. అరే అట్లా సారీ అందరు ఒక నువ్వు ఆ వీడియో వల్ల మొత్తం చెప్తున్నా. ఆ బండి ఏం రాదు ఇంకా మళ్ళా. బండి అరే బండి కాడికి నేను విడిచిపెట్టేసి బండి లొల్లి అయిపోయింది. అది కాంప్రమైజ్ అయింది తెలుసు. వాళ్ళకు కూడా తెలుసు ఆడియన్స్. ఇప్పుడు అందరూ నువ్వు నాకు తెలుసు కదా ఎట్లా చేసినావు. మళ్ళా సారీ బాయ్. ఏదో అయిపోయింది రా బాయ్. ఇప్పుడైతే ఇప్పటి నుంచి మనం మంచిగా ఉందాం. మంచిగా కలిసి వీడియోలు తీద్దాం. సరే ఉందాం ఉందామని అంటుండే నేను కూడా. నాకు అది అయ్యింది అయిపోయింది. చలో ఇక నువ్వు ఇక వాళ్ళతోనే మాట్లాడుకొని నీతో మాట్లాడను. వీడియోలు ఎందుకు ఇస్తున్నాం మళ్ళా? ముగ్గురం ఒకసారి కరెక్టే రా వేసింది గలత్ అయిపోయింది. అరే మళ్ళీ అంటారు కదా మళ్ళీ. ఇప్పుడు కామెంట్లలో పెడతారు గాయాలు ఆడియన్స్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారా ఎందుకు ఇట్లా చేస్తున్నా అని అనరా? అరే అంటారా ఇప్పుడే ఏందో చేసింది అయిపోతుంది. ఇప్పుడే తెలుసుకోరు. సారీ చెప్పరా ఇప్పుడే మీకు ఒక దండం మీ వీడియోలో సరేనా వెళ్ళిపోతున్నాను. పట్టుకోపో మీరు ఫస్ట్ మాట్లాడండి. మాట్లాడతారా బరాబర్ చెప్తున్నా. నేను మాట్లాడుతా ఇప్పుడు కూడా చెప్తున్నా. అది ఎట్లా వేసిండ్రా అప్పుడు? అయ్యింది అయిపోయింది దాన్ని వదిలేయి. నువ్వు వేరే అయితే అరే అయ్యింది రా బరాబర్ ఇట్లా నేను ఉన్నా బరాబర్ అయ్యింది. అరే ఇప్పుడు అంతా బాబు కలువురు అందరు కలిసి ఇద్దరు కలిసి తప్పు అయిపోయింది రా బాయ్. అరే అది కలుస్తారు ఇక అయిపోయింది. ఇంతకాలం ఛానల్ చేయిస్తలేడు ఆయన. అరే ఈరా ఇచ్చేసి చెప్తున్నా. ఇప్పుడు అందరు కలిసి వీడియో
ఇప్పుడు ఏం నువ్వు అన్ని ఇప్పుడే అవురా, నేను ఏమంటారు కదా ఎప్పుడు అది last నేను చెప్తున్నా. పిలిచినావా అని? నేను చెప్పాను ఆయన అట్లా చేసిండు నువ్వు ఆయనతోనే మాట్లాడుతున్నావు దానికే సపోర్ట్ ఇస్తున్నావు మాట్లాడుతున్నావురా? సపోర్ట్ ఇయ్యి సపోర్ట్ అని లేదురా, ఇప్పుడు ఇద్దరు కలవాలని ఆయన కాంప్రమైజ్ చేస్తున్నాం నిన్ను ఇట్లా. ఏమ్మా మీకు అట్లా అది. ఇప్పుడు ఆయనకి కలువురు support అని ఇస్తే ఆయనకే చేస్తుండు. మొత్తం మాట్లాడతా కదా సపోర్ట్ అంటే సరే ఇప్పుడు సరే ఇప్పుడు ఇద్దరికి ఈక్వల్ ఇస్తారు ఎందుకంటే ఇద్దరు కలపాలని ఇస్తా నేను సరే ఇను మీరు ఇనురి నేను చెప్పేస్తున్నా వెళ్ళిపోతున్నా వీడియో అరే అట్లా కాదు బాయ్. మాట్లాడ కూడా అవుతలేదు మాట్లాడడం కూడా అవుతలేదు. నన్ను వదిలేయ్ అసలు ఏం మాట్లాడాలి ఇప్పుడు నువ్వు నేను నోటు వేణు చేస్తున్నానా రా ఏ అరే ఓకురే, ఆ బిర్బిరి కలవాలి. ఏదో కలవాలి, మాట్లాడాలి వెళ్ళిపోతావు. ఆగు ఎందుకు వచ్చినావు ఒక మాట చెప్పాలా వీడియోలో అట్లా చేస్తున్నాం ఇంత కష్టపడి మనం చేస్తున్నాం ఇప్పుడు ఇంతగానో వేసిన నేను చెప్పేంటా? చదువుతారు నేను ఎందుకు పని చేసిరా అని ఏం చెప్తావు వాళ్ళకు చెప్పేంటా మని ఆడు అంత మనం ఫస్ట్ ఏం చేసినాం నలుగురం మనం వీడియో తీసుకుంటూ వస్తున్నాం ఉం. అంత తీసుకుంటూ వచ్చినాం అంత చేసినాం ఇట్లా చేస్తే మనకి ఎంత బాధ అనిపించాలి బాధ అనిపిస్తుంది ఎవరికైనా బాధ అనిపిస్తారా నాకు తెలుసు బాధ అనిపిస్తుంది నీకు అసలు ఇక ఏం చెప్పలేకపోతున్నా నేను ఎందుకు ఏడుస్తున్నావురా అది ఏడుస్తుంటా కానీ బాధ ఇగో ఇగో మరి బాధ నువ్వెందుకు ఏడుస్తున్నావు గుడ్డ దగ్గర నీళ్ళు ఇగో ఆడుతున్నాయి. నేను చెప్పాలంటే ఇక మీ ఇద్దరికి ప్రేమ ఉందిరా మీరు కలుసుకుంటలేరు మీరు ఎందుకు చేయకండి మీరు చేయకండి ఆమె చేయకండి కలుసుకోరు అరే ఇక నేను కలుసుకోవాలి ఏం కాదా రే నీ అమ్మ ఏడుస్తుండ్రా రే ఎందుకు ఏడుస్తావు? వాడు ఏడుస్తుండు నువ్వు ఏడుస్తున్నావు వద్దురా బాయ్, కలువురు ఇంకేం కాదు. ఇప్పుడు అవన్నీ అయితే వదిలేసేయ్ రా, అయిపోతాయి. ఇరవకురా. సందీప్ ఇరవై కావాలి. సరే ఇరవకురా బాబు, వాడు ఏడుస్తుండు ఒకటి. ఏ ఇరవై కలుస్తా అని చెప్తున్నాను అరే ఆడు ఆడు అర్థం కలిసి అయితే అంటుండు, ఏడుస్తున్నాడు ఇక బాబు, నువ్వు కానీ ఇంకా లాస్ట్ కి వచ్చేసరికి వీడియో అయిపోయింది. ఇప్పుడైతే కలిసేసారు ఇద్దరు కలిసి ఒకటే గే- ఏంటి తీసుకొని ఏం కాదు. ఇప్పుడు ఆయన ఇప్పుడు అట్లా వేసిండు చేసిండు కరెక్టే కానీ ఈ పండి తీసుకున్న అన్ని చేసిండు ఇక ఏం అది లేదు కూడా కరెక్టే గానీ ఏం చేసిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము నలుగురం తీసుకుంటూ వస్తున్నాం వీడియోలో ఆడు ఎట్లుండాలి మనకు తెలుసు ఆడు మా మీదనే రేస్ అయిపోయిండు అరే అది అది రేస్ అని కలిసి కాదు, నువ్వు కూడా చాలా సీరియస్ అయినా ఏ అది అన్ఫార్చునేట్ అయితేనే ఉంటది రా ఊరదైనా ఇప్పుడు సరే ఆయన తగ్గట్టు మనం కూడా చేస్తాం అనుకో అది ఎటు కాకుండా అవుతుంది ఇప్పుడైతే అంత అయిపోయింది ఇప్పుడు చేసిందేమో తప్పు సారీ అయితే చెప్తున్నా నేను కూడా సారీ చెప్తున్నారా నీకు సారీ సరే నేను కూడా తప్పు చేసిన అది సారీ రా, నీ మీద కూడా చాలా ఎగిరినా. సారీ రా మరి, చాలా ఎగిరినా ఆయన కూడా. మనం ఒకటి అయితే guys అందరం అయితే కలుసుకున్నాం ఇంకోటి అయితే లేడు సారీ రా. సారీ రా, నీ మీద కూడా చాలా ఎగిరినా. సారీ రా, కూడా చాలా ఎగిరినా. సారీ రా మరి, చాలా ఎగిరినా ఆయన కూడా. మనం ఒకటి. అయితే guys అందరం అయితే కలుసుకున్నాం ఇంకోటి అయితే లేడు అయితే guys అందరం అయితే కలుసుకున్నాం ఇంకోటి అయితే లేడు ఆడైతే బయట వేరే పని మీద వెళ్ళిపోయాడు ఆడు కూడా వచ్చినాక అప్పుడు ఆయన కూడా చెప్పేసి అంతే అయిపోతుంది ఇప్పుడైతే మన ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి బెల్ ఐకాన్ కొట్టి లైక్ షేర్ కొట్టాలి గాయస్ ఇటువంటి వీడియోలు అన్ని మోర్ ఇంకా రావాలని కానీ మీ సపోర్ట్ మాకు చాలా ఉంది ఇంకా ఇంకా సపోర్ట్ కావాలి వీడియోలు వస్తున్నారని కామెంట్ చేసుకోరు జరా చాలా అంటే చాలా షేర్ చేయండి ఇదే ఈ మ్యాటర్ తోనే ఇక ఏం చేస్తలేము జర ఇప్పటి నుంచి అయితే వీడియోలు వస్తుంటాయి గైస్ Videos వస్తాయి, సపోర్ట్ నెక్స్ట్ వీడియో అయితే థ్యాంక్ యూ